ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి నామినేషన్కు రూరల్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. కార్ల ర్యాలీని జెండా ఊపి సాగనంపిన ఎమ్మెల్యే పంతం నానాజీ. శాసన మండలి చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారానికి PDF ఎమ్మెల్సీల కృషి. ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు స్పష్టం. విద్యార్థులతో పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించిన ప్రధాని మోడీ. వివరాలు మీడియాకు వెల్లడించిన బీజేపీ నాయకులు. ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర. అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగొండంగా మారుతుంది. మీడియా సమావేశంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ RS రత్నాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున ఈ రోజు ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో గొడారుగుంట నుండి భారీ సంఖ్యలో కార్లలో ర్యాలీగా కూటమి నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లు ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా 1 గంట కల్లా అక్కడ చేరుకుని నామినేషన్ దిగ్విజయం చేసి తిరిగి రావాలని, అలాగే ఈ 4 రోజుల పాటు 20 రోజుల పాటు ఏదైతే ఉన్నదో 20 రోజులు కూడా కొంచెం అందరూ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఊరికి లెక్కేసుకుంటే 300, 400, 200, 500 అట్లాగా 30, 40, 50, 70 రకరకాల సంఖ్యల్లో ఉంటా ఉన్నాయి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఒకటి, వాళ్ళ ఊళ్ళో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఓట్ చేయించడం ఒకటి. ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది రెఫరెండం అని చెప్పి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళబోతాం. ఎందుకంటే జనరల్గా ఇటువంటి ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోము. ఎందుకంటే ఈ UTFలు ఇలాంటివన్నీ ఎంతో కాలంగా దాంట్లో స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా ఉన్నటువంటి, కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలన మీద ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర్ని కాకినాడ రూరల్లో ఇంకో 2 ఎమ్మెల్యే కింద ఖచ్చితంగా ఉండి ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా మనం సాధించలేనిది ఏముండదు, ప్రతిదీ సాధిస్తాం. కాబట్టి రాజశేఖర్కి అడుగుడిని అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి రాజశేఖర్ గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్, ఎలక్షన్ 1 సైడ్, కానీ ఎలక్షన్ ప్రక్రియ చేయవలసిన విధానంగా మటుకు ఎప్పుడు చేయాలి. ఎంత 1 సైడ్గా కనపడినా సరే ఎలక్షన్ ప్రక్రియ చేయవలసిన పనులు అన్నీ చేయకపోతే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన గౌరవం ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ని ప్రక్రియకు సన్నద్ధమవుతో క్యాడర్ని మా అబ్జర్వర్ పుడిపూడి గారు, మన నుడుకుర్తి గారు, దొర, మరి ఈశ్వర్ గారు అందరూ కూడా ఇక్కడ నానాజీ గారి ఆధ్వర్యంలో మొత్తం సమాయత్తమై
నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. హైవేలు రెండు వైపులా, గ్రీన్ఫీల్డ్ హైవే, నార్మల్ పాత హైవే, ఈ రెండు వైపుల నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు 34 నియోజకవర్గాల నుంచి కూడా క్యూ కడుతుంది ఏలూరుకి. సో నామినేషన్ దిగ్విజయంగా ముగిసిన తర్వాత బ్యాలెన్స్ 15-16 రోజులు కూడా ఈ ఓట్లు ఎడగొట్టడం కానీ, మా పిఓసీలు నియమించుకున్నాం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 31 ఓటర్లని ఆల్రెడీ గుర్తించారు. వాళ్ళతో ప్రచారం మమేకమై 2-3 సార్లు వాళ్ళని కలిసి ఈ విజయాన్ని విజయ తీరాలకి పేరాబత్తుల రాజశేఖర్ గారిని చేర్చడం కోసం ఈ కూటమి నియమించిన అభ్యర్థిని మంచి విజయంతో మేము అందరినీ ముందుకు తీసుకెళ్తామని మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా ఇక్కడ సుమారు ఒక 60 కార్లతోటి కేవలం కాకినాడ రూరల్ నుంచి భారీ ఎత్తున వారి నామినేషన్కి వెళ్ళి వారికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రూరల్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వడమే ధ్యేయంగా మన పంత నానాజీ గారు కానీ, అలాగే పిల్లి సత్యబాబు గారు కానీ, కడప చెట్టిబాబు గారు కానీ, అలాగే రూరల్ మండల అధ్యక్షులు సీతాదౌర గారు కానీ, మొత్తం కేడర్ అంతా తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ అందరూ కూడా కలిసి పనిచేసి ఆయన్ని ఎమ్మెల్సీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించి మమ్మల్ని ఇక్కడ పంపారో ఆ విజయాన్ని మేము అందరం కూడా కలిసి పనిచేసి ఒక దాటిపైకి మొత్తం అంతా కలిసి ఉన్నామని, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని మంచి మెజార్టీతో రూరల్ మంచి మెజార్టీ ఇచ్చి ఇక్కడ గెలిపే జయంగా పనిచేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ నుంచి భారీ స్థాయిలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ నుంచి రాజశేఖర్ గారికి మద్దతుగా మేమందరం కూడా జనసేన నుంచి, అలాగే టీడీపీ నుంచి, బీజేపీ నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎలాగైతే విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈయన విజయం సాధించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచి భారీ ఎత్తున, అంటే ఇక్కడి నుంచే కాదు ప్రతి ఊరి నుంచి కూడా భారీ ఎత్తున ఈ పాటికప్పుడు ముమ్మడివారు వాళ్ళు అయితే ఏలూరు చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ విజయవంతం చేయాలని చెప్పేసి మా కుటుంబ ప్రభుత్వం అందరూ కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారు అధిక మెజార్టీతో గెలుపొందాలని చెప్పి మనస్ఫూర్తిగా. గత 18 సంవత్సరాల శాసన మండలి చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిరంతర కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. అదే బాటలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వీరరాఘవులు పనిచేస్తారని ఆయన చెప్పారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులతో కలిసి ఐవి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి డివి రాఘవులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లు అందరూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రశ్నించే గొంతుకగా ఉంటానని, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఉద్యోగ క్యాలెండర్ ప్రభుత్వంచే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, నగేష్, రాష్ట్ర కార్యదర్శులు చక్రవర్తి, జ్యోతి బస్సు, యూటీఎఫ్ నాయకులు సాయిరం, సీతారామయ్య, గోవిందరాజులు, ప్రసాదరావు, గణేశ్వరరావు, పివివి సత్యనారాయణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు సత్యరాజు, ప్రజా సంఘాల నాయకులు వీరబాబు, రాజా, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 20,000 పాఠశాలలు మూతపడతాయి, 20,000 మంది ఉపాధ్యాయులు మిగిలి ఉంటారనేటువంటి అంచనా కూడా వేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ప్రక్రియ కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వ విద్యను కాపాడాలి, డెవలప్ చేయాలి, అది ప్రజలందరికీ అందుబాటులో ఉచిత విద్య వచ్చే విధంగా ఆలోచించాలని దాని మీద శాసన మండలిలో ప్రస్తావన చేస్తాం. ఆ రకమైన నిర్ణయాల్ని, ఆ నియమాలను తయారు చేసే పద్ధతిలో తయారు చేస్తాం, మాట్లాడతాం. అదే సందర్భంలో ఈరోజు అంగన్వాడీ మహిళలు ఉన్నారు, 42 రోజులు సమ్మె చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. కొన్ని హామీలు కూడా వచ్చినాయి, కానీ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీతాలు పెంచేటువంటి ప్రక్రియలు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోలేదు. వాటి మీద కూడా ప్రస్తావన చేసే ప్రయత్నం మేము శాసన మండలిలో చేసే ప్రయత్నం చేస్తాము. అదే సందర్భంలో సెక్రటరీ ఎంప్లాయీస్లు కూడా ఇవాళ గ్రామ సచివాలయంలో 11 మంది నియామకం జరిగింది ఏపీఎస్సీ ద్వారా. కానీ వారిని ఈ రోజు 6, 7, 8 జనాభా ప్రాతిపదికన తగ్గించాలని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన వాళ్ళు డిప్యూటేషన్ కూడా వేస్తున్న సందర్భం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేది కూడా డిమాండ్ చేస్తాం. మరో సందర్భం కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆ వాలంటీర్ వ్యవస్థని తగ్గించమని చెప్పి 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి సుమారు 2,40,000 మందికి ఏ విధమైనటువంటి జీవన విధానం లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. 5 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కాస్తా కోస్తా జీవనాన్ని గడిపినటువంటి పరిస్థితి ఈ రోజు వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు రోడ్డును పడ్డారు. వారు కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో 10,000 రూపాయలు ఇస్తున్న పద్ధతిలోనే వారు కూడా నియామకాలు చేపట్టే ప్రతి కూడా అంటే ఉపాధి కల్పించే పద్ధతిలో ఉండాలని చెప్పి ఆ ఆలోచన ప్రభుత్వం
చేయాలని చెప్పి శాసన మండలిలో మేము ప్రస్తావన చేస్తాం, పరిష్కారానికి బాగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విజ్ఞులైనటువంటి ఓటర్లందరూ కూడా పట్టభద్రులందరూ కూడా దిడ్ల వీరరాఘవులు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా వారందరినీ కూడా వినయపూర్వకంగా అభ్యర్థి చేస్తాం. లేదంటే గ్రాడ్యుయేట్లకి కోరేది ఏమిటంటే దొడ్ల వీరరాఘవులు అనేటువంటి ఈ ఉద్యమ సీనియర్ నాయకుల్ని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. మరి యూటీఎఫ్ పక్షాన పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి పీడీఎఫ్ నుండి యూటీఎఫ్ మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు గత 25 సంవత్సరాలుగా ఏం కృషి చేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ రోజున ప్రజల సమస్యలు కానీ లేదనుకుంటే నిరుద్యోగ సమస్యలు కానీ కౌన్సిల్లో ప్రస్తావన చేస్తున్నారు అని అంటే అది కేవలం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు తిట్టుకోవడంతోనో ఒకరినొకరు విమర్శించుకోవడంతోనో ఉంటున్నాయి తప్ప ప్రజల సమస్యలు ఏమన్నా చర్చకు వస్తున్నాయని అంటే అది కేవలం కౌన్సిల్లోనే, అది కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే అనేటువంటిది ప్రజలందరూ గుర్తించాలా. ఈ రోజున పీడీఎఫ్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి విధంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి గతంలో మా జిల్లా నుంచి ఉన్నటువంటి ఐ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే గతంలో రామ్ సూర్యారావు గారు, అట్లాగే ప్రస్తుతం షేక్ షాబ్జీ గారు, ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ ఉన్న గోపిమూర్తి గారు, వీళ్ళందరూ పనితీరుకి ధీటుగానే మరి వీరరాఘవులు గారు కూడా భవిష్యత్తులో పనిచేస్తారనేటువంటిది ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. మా విధానాలు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం, ఇట్లాగే ప్రభుత్వ వైద్య రంగం, విద్యారంగం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలనేటువంటిది బలంగా కోరుకునేటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. మరి మా ఆదర్శాలని మరి తీసుకుని మరి అందరూ కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్ల వీరరాఘవులు గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి అఖండ విజయం చేకూర్చవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులతో వారి అనుభవాలను, పరీక్ష సమయంలో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వారు సాధించిన మార్కులు ఎన్ని వచ్చినప్పటికీ పోటీతత్వంలో ఏ విధంగా మెలగాలి అన్న అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. కాకినాడ రూరల్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు ఆధ్వర్యంలో పండూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో వీక్షించడం జరిగింది. అలాగే స్కూలు విద్యార్థులతో అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. కార్యక్రమానికి పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బోడిశెట్టి రామకృష్ణ, నక్కారాజు, పల్లా ముత్తారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర మాత్రమేనని, అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాక్స్ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సోమవారం కాకినాడలోని స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదని, ప్రధానమంత్రి మోడీ మాలల భవిష్యత్తు కోసం పునరాలోచించాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో 59 ఉపకులాలకు, దేశంలో ఉన్నటువంటి 11 ఉపకులాలకు ఎలా మారుస్తారు? డివిజన్ కన్వీనర్ మా ప్రేమ్ కుమార్ గారు, పెద్దాపురం డివిజన్ కోఆర్డినేటర్ గారు, అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కారు కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం, ఇది రాజకీయ కుట్ర. దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకి సాగో, ఈ బిల్లు గిని పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़ना पड़े. मोदी जी, आवाज मोदी ने कहूं जो ये we should fight against the conspiracy of categorization of SCs.
మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. మరి అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనేటటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ దేశంలో దళితులకు ఏం జరుగుతుందో రూరల్లో ఉన్నటువంటి దళిత సోదరులకు ఎవరికి తెలియదు కాబట్టి, రాజకీయ పార్టీలు ఏ కుట్ర చేస్తున్నాయో వారికి తెలియదు కాబట్టి, దరిదాపుగా 600 గ్రామాలను ఇప్పటి వరకు 4 నెలలుగా పాదయాత్ర చేసి జరుగుతున్నటువంటి కుట్రను తెలియజేయడం జరిగింది. త్వరలో దీనికి ఈ కుట్ర ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, సమరం చేయడానికి మా ప్రజలందరినీ సన్నద్ధం చేస్తా ఉన్నాం. బహిరంగ సభల పరిష్కారం కాదు, మీటింగ్ల పరిష్కారం కాదు. ప్రజలకి విషయం ఏంటో తెలిసిన రోజునే, ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర ఏంటో గ్రహించిన రోజునే వారంతటి వారుగా రోడ్ల మెచ్చుకొచ్చి పోరాటం చేసే విధంగా మా ప్రజల్ని సమాయత్తం చేస్తా ఉన్నాం, మా ప్రజల్ని సిద్ధపరుస్తా ఉన్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో చూడండి మిత్రులారా, మాకు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. 15% అంటే 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు పంచుకుంటే 100లో 3 to 5 మెంబర్స్ అంటే ముగ్గురికే రిజర్వేషన్ వల్ల లబ్ధి జరుగుతూ ఉంది. దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ పంచుకుంటే 100లో ముగ్గురికే వస్తూ ఉంది. ఈ 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని ఎస్సీ వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో 59 ఉపకులాలకు, దేశంలో ఉన్నటువంటి 1108 ఉపకులాలకు ఎలా మారుస్తారు? ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు. బైబిల్లో యేసు ప్రభు చెప్పినట్టుగా 2 చిన్న చేపలు 2 చిన్న రొట్లు 10,000 మందికో 5,000 మందికో దేవుడు కాబట్టి ఆయన పంచాడని విన్నాం. ఈ మోడీ గారు 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లు 59 కులాలకు ఎలా పంచుతాడు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా పంచారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. కరుపు మండలం పెనుకుదురు, నడుకుదురు గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా సమావేశాలు నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిశీలకులు సీతంరాజు సుధాకర్, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారని, ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిని ఓటు వేయించవలసిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు మురళి, తుమ్మలపల్లి మాచారం, రెడ్డిపల్లి నారాయణరావు, గ్రామ కన్వీనర్ గంటా నానిబాబు, అధిక సంఖ్యలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అది బాగా సక్సెస్ అవడం వల్ల రెండోసారి గెలిచి మళ్ళీ వాజ్పేయి గారు ఆయన్ని ఈ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ ఈ రోడ్ల మీద ఇండియా వైడ్ చైర్మన్ చేశారు. అంటే అప్పుడు గోల్డెన్ క్వార్టర్ అని చెప్పి ఒక స్వర్ణ చతుర్భుజ అనే ఒక హైవేలు పథకం వచ్చింది వాజ్పేయి గారి టైంలో. అలాంటి పథకాన్ని రిపోర్ట్ ఇవ్వమంటే ఆయన చేయడం వల్ల కంటిన్యూస్ ఎక్సలెన్స్ వల్ల ఆయన గెలవగలిగారు. సామాన్య గెలవడు. ఇక్కడ కూడా ఈ చైతన్య రాజు ఫ్యామిలీ కూడా ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయారు నాకు తెలిసి. అలాగే మా దగ్గర మాధవ్ గారు ఒకసారి టీడీపీ గెలిచారు. ఎలాగైనా కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎక్కడ మనం అకామిడేట్ చేయలేకపోయాం. ఇలా ఓపికగా తిరగగలడం, ఎందుకంటే ప్రాబ్లం కోఆర్డినేటర్గా చేయటం వల్ల చాలా కాన్స్టిట్యూన్సీలో అనుబంధం ఉండుంటుంది. అందువల్ల ఈ యొక్క ఎన్నికల అతన్ని చూస్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ సౌలభ్యంతో మా ఎమ్మెల్యే గారి ప్రతిష్టని మరింత ఇనిమడింపజేసేలాగా, ఎందుకంటే మనం 70,000 దాటి ఆయన మెజారిటీ ఇచ్చారు. ఇలాంటి మెజారిటీని చూసి మళ్ళీ అదే ఆస్పిరేషన్స్, అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మన ఎమ్మెల్యే గారిని మరింత గౌరవపరుస్తూ మీరందరూ గ్రౌండ్లో కష్టపడి నిలువు గీత ఎన్ని ఎక్కువ గీతలు గీస్తే మన యొక్క కూటమి గీత కూడా అంత బాగుంటుంది. మనం ప్రామిస్ ఏది చేస్తున్నాం అన్ని పెర్ఫార్మెన్స్కి ప్రామిస్కి గ్యాప్ లేకుండా మనం పనిచేస్తాం. ఎందుకంటే నాయకులు క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు జోడి పెద్ద గ్రామంలో 163 మంది గ్రాడ్యుయేట్స్ మనం జాయిన్ చేయగలిగాం. అలా సమయాభావం వల్ల మనం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల దానివల్ల కుదరలేకపోవడం 162 మందిని జాయిన్ చేస్తాం. 162 మంది గ్రాడ్యుయేట్స్ తోటి కూడా మనం ప్రతి ఒక్కరితోటి కూడా ఓటు వేయించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఒకే పార్టీలో కాదు, భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన వ్యాల నుంచి ప్రతిరోజు కూడా ఈ 162 మంది ఒక 10 బృందాల కింద విడిపోయి ఎలక్షన్ అయ్యేలోపల కనీసం 10 సార్లన్నా కలవాలి. ఊర్లో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి.
ఊళ్ళో బయట ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఊళ్ళో ఉన్న వాళ్ళు మనం తెచ్చుకునే విధానం ఆలోచించుకోవాలి. దానికి తీసుకురావడానికి అయినటువంటి భారం ఖచ్చితంగా మన తరఫున మనం ఖచ్చితంగా దాన్ని మనం చూసుకుంటాం. కాబట్టి ఆ తీసుకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం తీసుకొచ్చి భారం మనలో పెట్టి మనం తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. వారి తల్లిదండ్రులు కలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వారికి చెప్పాలి. ఈ గ్రామంలో మనం సగర్వంగా ఓటు అడగడానికి కూడా కొంతమందికి అర్హత ఉంటుంది, కొంతమందికి అర్హత ఉండదు. మనకు అర్హత ఉంది. మన కూటమి ప్రభుత్వానికి ఎక్కడికైనా సరే వెళ్ళి ఓటు అడిగే అర్హత మన ఊర్లో మనకు ఉంది. రోడ్లు పూర్తి కాకపోయినా ఉన్న రోడ్లు మాత్రం రిపేర్ చేసుకోగలిగామంటే అది కేవలం ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా పిల్లలకి ఒక లోన్లు కానీ అలాగే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టేది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి మనం ఇక్కడ కాకినాడ ఊరిలో కూడా ఆయన అందరికీ కూడా తెలుసున్న వ్యక్తే. అలాంటి వ్యక్తి, మంచి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం నిజంగా చాలా మంచి అవకాశం. ఎందుకంటే కష్టపడిన కార్యకర్త ఆయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి టూర్ కోఆర్డినేటర్గా కూడా ఆయన పనిచేస్తున్నాడు. దానివల్ల ఆయన నెగ్గించుకోగలిగితే మనకి ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మటనే సకాలంలో ఉండి కూడా మనకి అందరికీ కూడా ఉపయోగపడే వ్యక్తి. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఏకత్వ భావనతో స్వీకరించి ముందుకు సాగినప్పుడే జ్ఞానిగా నిలబడతాడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఉద్బోధించారు. పీఠంలో జరుగుతున్న ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య మహాసభల్లో భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య మహాసభలు 2వ రోజు ఘనంగా జరిగాయి. ముందుగా సభలకు హాజరైన పలువురు ప్రముఖులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాను గజమాలలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. అలాగే పలు గ్రంథాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆయన సోదరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తన సోదరులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే సోదరులు కూడా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాను ఘనంగా సన్మానించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు, విద్యార్థులు డాక్టర్ ఉమర్ అలీషాను దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సభలకు హాజరైన అశేష భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూడు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత, ప్రకాష్, దేవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మానసిక బాంధవ్యం చేత ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ప్రతి మతస్థుడు, ప్రతి వర్గస్థుడు, ప్రతి కులస్థుడు, ప్రతి జాతీయుడు కోరుకునేది శాంతి, సృహద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనమంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మతధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సు రూపంలో పొందటం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యము చేత ఆ భగవంతుడిని జ్ఞానము చేత అర్థిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు మరింత మనం విశ్వాసపాత్రులై ఉండి మనం జీవనయానం సాగిస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. కొందరి జీవితాల్లో ప్రతిరోజు కష్టాలు, బాధలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, సమస్యలు తొలగిపోవడానికి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆ కష్టాన్ని, ఆ బాధని తొలగించమని. కాబట్టి భగవంతుడిని
కష్టంలోనూ మనం ప్రార్థిస్తాం, సుఖంలోనూ కూడా మనం ప్రార్థించినట్లయితే కష్ట సుఖాలు సమన్వయపరుచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లా ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గన నాగరాజు బాబ్జీ ఆధ్వర్యంలో 19 యూనియన్ల ప్రతినిధులతో కలిసి ఆదివారం రాత్రి గొడారిగుంట్ల ఎమ్మెల్యే నివాసంలో నానాజీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన అధ్యక్షుడిగా దుగ్గన బాబ్జీ ఇతర యూనియన్ల సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. రాజకీయాలకు అతీతంగా లారీ యూనియన్ ఉండాలని, గతంలో వైసీపీ నాయకులు ప్రోద్బలంతో దళార్లు ప్రవేశించడంతో కంపెనీ యాజమాన్యం, లారీ యాజమాన్లు తీవ్రంగా నష్టపోయారని, దళార్లు బాగుపడ్డారని అన్నారు. రంగం బాగుంటేనే అన్ని రంగాలతో పాటు అంతా బాగుంటామని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను వారు సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు డి ఈశ్వరరావు, ఎన్ వెంకట సుబ్బారెడ్డి, ఎన్ సత్యనారాయణ, సింగిరెడ్డి రవి, వి సూర్యనారాయణ పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిళ్లు పడటం వల్ల నేను చంద్రశేఖర రెడ్డి గారి దగ్గర నేనంటే ఆయనంటే నేను చాలా ఇష్టంగా ఉండే వ్యక్తులు. కానీ కాకినాడలో నా ప్రాణాన్ని లారీ వండర్లు 6 లారీ వండర్లు ఒక లారీ వంటకి 5 లారీలు ఉన్న లారీ వంటలకి నేను ఎవరు చూసినా సీరియల్ ఆఫీసర్ బాబ్జీ అంటున్నారని చెప్పేసి ఉడుకుమొత్తుగా నేను కాకినాడ దిగిపోయాక ఎన్ఎస్ రాజు అన్న వ్యక్తి ఎక్కి 6 లారీ వంటల బళ్ళు సబ్జితాలు తీసేయడం జరిగింది. చరిత్రలో స్టేట్లో ఎప్పుడు లేదండి ఈ సబ్జితాలు తీయడం. లారీ వాళ్ళు తప్పు చేస్తారు, లారీ వాళ్ళు తప్పుడుగా ఏదో లోడ్ వేసుకుని వెళ్తారు. ఆ లారీ వాళ్ళకి 24 గంటల 3 రోజుల పనిష్మెంట్ ఇచ్చి ఈవినింగ్ ఎదురుకుంటే లారీ పెట్టించి మళ్ళీ తప్పు కింద రాయించుకుని రెండో తప్పు చేస్తే సబ్జితం చేస్తామని చెప్పేసి బంధలిచ్చి రెండో తప్పు చేస్తే వాడు సబ్జితం తీయండి, మూడో తప్పు చేస్తే సబ్జితం తీయం చెప్తానే ఉంటాం. లేదనుకుంటే అప్పుడు ఇన్స్పెక్ట్ ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా పెడతాం, లేదా నెల రోజులు ఎక్స్ట్రా పెడతాం. తోటలుగా సబ్జితం తీయడం మాత్రం ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేదు. ఎందుకంటే చిన్న కొట్టి కాదు, అది ఒక ఇనప ముక్క వ్యాపారం. అలాగని చెప్పి పిఠాపురంలోకి ఎంత లోడ్ ఇవ్వడం, సాలగొండలోకి ఎంత లోడ్ ఇవ్వడం, యానలోకి ఎంత లోడ్ ఇవ్వడం, ఎక్కడికైనా లోడ్ ఇవ్వడం. అంటే లారీ వాళ్ళు ఏదైపోవాలంటే అలాగే 4 నెలలు ఆఫ్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. ఆయన ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఇది రాజకీయాలు బుడత చల్లొద్దు, ఈ రాజకీయాలు ఒత్తిడి వాళ్ళ మీద పడద్దు. ఆల్రెడీ 2 లారీలు అమ్మేసుకున్నారు వాళ్ళు ఫైనాన్స్ కరెక్ట్గా. 3 నెలలు అంటే 3 వాయిదాలు ల్యాబ్స్ సర్టిఫికేట్ చెప్పినా కూడా ఆలకించలేదు. ఆయన ఇమీడియట్ గా బయటకు వచ్చేయడం జరిగింది. వచ్చి ఆయన ఏదో మాట్లాడుతుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట సమాధానం చెప్పి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కింద పడిపోతున్నాను లారీ చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఒకరోజు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. అటువంటి ట్రాన్స్పోర్టర్లు ఇవాళ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు కంపెనీ యాజమాన్యానికి డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు ఓనర్గా ఇది ఎక్కట్లేదు. అంటే మిడిల్ పీపుల్ ఒక ఇది ఎక్కువ చెల్లుతూ ఉంది. దాన్ని తగ్గిపించి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ డ్రైవర్ కమ్ ఓనర్స్ అలాగే ఓనర్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే రీతిలో ఒకసారి అధ్యయనం అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసి మాట్లాడుకుని అధ్యయనం చేసి జిల్లా లెవెల్లో ఇది ఒక అతిపెద్ద వర్గం, ఇది ఒక ఇండస్ట్రీ, ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితికి ఇవాళ వచ్చేసింది ఈ వ్యవస్థ. ఎవరు ఆడిస్తే వాళ్ళు ఆడించినట్టు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఒక లారీ ఓనరు రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టిన బండి చర్యలు అయిన అడుక్కునే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చి వాతావరణం కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి చెక్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. త్వరలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన ఆఫీసర్లు అడుగుతూ ఉన్నారు, ఏంటి సార్ మేము ఎలాంటి వాళ్ళతో ఇప్పించవలసి వస్తుంది, మా పరిస్థితి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద 100 కోట్లు 50 కోట్లు ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి బెదిరించి మాట్లాడుతూ ఉన్నారు ఎట్లని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి అన్నింటికి కూడా పుస్తకం పెట్టి ఎదరకు తీసుకుని వెళ్ళి ఈ జిల్లాలో లారీ యూనియన్కి పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి అందరు ఎమ్మెల్యేలని కలుద్దాం,
మన బాధలు చెప్పుకుని దాని ప్రకారంగా దీన్ని ముందుకు మనం బలపడేటట్టు చేసుకుందాం తెలియజేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఏలూరు పట్టణంలో తన నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. అర్హులైన నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అద్దె కట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించినట్టు తక్షణం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సిపిఐ సహా కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో 47వ వార్డులో గ్రామ వార్డు సచివాలయం వద్ద సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ఎస్ అచ్యుతాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బుద్ధవిహార్ మీదుగా ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ నుండి సచివాలయానికి ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు భూమిని ఇవ్వాలని, హౌసింగ్ లోన్లు 5 లక్షలు ఇవ్వాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేద కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని, మరోపక్క అద్దెలు విపరీతంగా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, కూలీ పనులు చేస్తున్న వారికి ఇంటి అద్దెల భారం మోయలేకున్నారని అన్నారు. ఈ నిరసన ధర్నా అనంతరం సచివాలయ సెక్రటరీల అడ్మిన్లకు వినతిపత్రం, ఇళ్ల స్థలాల అప్లికేషన్లు అందజేయడంతో అడ్మిన్లు నిరాకరించడంతో సచివాలయంను ముట్టడించిన అనంతరం అప్లికేషన్స్ తీసుకున్నారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో బి చిన్న, నానిబాబు, శ్రీను, అప్పలకొండ, సుశీలారాణి, ప్రవల్లిక, లక్ష్మి, గంగాలమ్మ, అరుణ, సావిత్రమ్మ, దేవి, బేబీ తదితర 47వ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అద్దెంట్లో అద్దెలు కట్టుకోలేక తీవ్రతర ఇబ్బందులు గురవుతా ఉన్నాం. సంవత్సరం కాలం బట్టి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎక్కడైనా మోసం చేయకుండా మీ ఎన్నికల హామీలో భాగంగా మా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల భూమిని కేటాయించి మాకు మంజూరు చేయాలనేది ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇవాళ గత ప్రభుత్వం అయితే 1,80,000 రూపాయల లోన్లు మంజూరు చేసింది. ఇవాళ పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా 1,80,000 ఏమాత్రం సరిపోదు. 5 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేసి మాకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో భాగంగా మా యొక్క 47వ వార్డు ప్రజలందరినీ కూడా గుర్తించి అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు తక్షణమే మంజూరు చేయాలనేది ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. మాకు పట్టాలు ఇచ్చారండి. ఆ పట్టాల తాలూకా మాకు స్థలము చూపించలేదు, ఏమీ చూపించలేదు. ఇంక ఈ ప్రభుత్వం అంటే ఆ లాస్ట్లో ఇచ్చారు కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు అనుమతి చేసుకుని మాకు అందిస్తారేమో అని మేము ఎదురు చూసాం. కానీ ఇప్పటి వరకు అది ఏం జరగలేదు. మరి జరుగుంటే ఈ పాటికి మేము ఇల్లు కట్టుకుందాం, చక్కగా అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయవుంచి ఎక్కడ నుండి ఈ రోజు నుండి అయినా సరే మా గురించి ఆలోచిస్తారని నమ్ముతున్నాం. ఎలక్షన్ కూడా వచ్చిన మూలంగా మాకు స్థలాలు చూపించలేదండి. మేమైతే ఎన్నో సంవత్సరాలు పెట్టి అద్దెకే ఉంటున్నాను. అద్దె కట్టుకోలేక చాలా కష్టాలు పడుతున్నాం. మేమందరం కష్టపడుకున్న వాళ్ళమే. మేము అద్దె కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. దయించి ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సరైన న్యాయం చేయాలని, మా ఎక్కడ స్థలాలు మాకు చూపించాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని, మా పట్ల న్యాయం చేస్తారని.
సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే విద్యార్థులకు చేరువయ్యేందుకు భాష్యం విద్యా సంస్థలు కాకినాడ జోన్ పరిధిలో కత్తిపూడిలో నూతన బ్రాంచ్ను ప్రారంభించినట్లు భాష్యం విద్యా సంస్థల ఎండీ భాష్యం సాకేత్ రామ్ తెలిపారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. విద్యా సంస్థలు అనేకం స్థాపించి విద్యను 10 మందికి పంచాలనే దృఢ సంకల్పంతో దినదిన ప్రవర్ధమానమవుతున్న భాష్యం విద్యా సంస్థ వారు సోమవారం కత్తిపూడిలో ఘనంగా బ్రాంచ్ను ప్రారంభించడం జరిగింది. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ కుమారుడు భాష్యం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థలకు సంబంధించిన ఈస్ట్ జోన్స్ 1, 2, 3 వెస్ట్ జోన్ జోనల్ ఇన్ఛార్జీలు 10 బ్రాంచులకు చెందిన ప్రైమరీ, హైస్కూల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ది రీజియన్ అవార్డును లయన్స్ క్లబ్ స్టార్ సభ్యుడు విఎస్ఆర్ మూర్తి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మూర్తిని జెర్సీ డాక్టర్ గరికిపర్తి నమశివాయ సభ్యులు అభినందించారు. కాకినాడ సూర్యకళా మందిర్లో ఆర్సీ పద్మ తులసి స్నేహ పద్మం పేరుతో రీజనల్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్కు సర్వీస్ అవార్డ్స్తో పాటు ప్రతిష్టాత్మక లైన్ ఆఫ్ ది రీజియన్ అవార్డు స్టార్స్ సభ్యులు విఎస్ఆర్ మూర్తి అందుకున్నారు. అలాగే 316B పేరు మీద లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ సభ్యులు విఎస్ఆర్ మూర్తి, నాగిని మరియు ఇతర సభ్యుల సహకారంతో నిర్మించిన ఫంక్షన్ హాల్కి గుర్తింపుగా మరొక అవార్డు మూర్తి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ జడ్సీగా గరికపర్తి నమశివాయ అవార్డు అందుకున్నారు. ఫస్ట్ బెస్ట్ సెక్రటరీగా ఇంద్రగంటి నాగేశ్వరి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డ్స్ అన్ని లయన్స్ పెద్దలు మరియు ఆర్సీ పద్మ తులసి దంపతుల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ షర్మిల, సెక్రటరీ నాగేశ్వరి, ట్రెజరర్ నాగమణి, అడ్మిన్ నాయుడు, ఇంద్రగంటి శ్రీనివాస్, విఎస్ఆర్ మూర్తి, నాగిని, గాంధీ, గణేష్, గంగాధర్, ఇతర లయన్స్ మిత్రులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు మల్లిపూడి మంగపతి పల్లంరాజు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి చేరుతున్నారంటూ కొన్ని ఛానల్స్ లో వచ్చిన వార్తా కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రణాళిక మాకు ఇచ్చి ఉన్నారు పల్లంరాజు గారు. గత సార్వత్రిక ఎన్నికలు అవిన తర్వాత నుంచి కూడా పాడుపడిపోయిన కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రావు భవనం ఎన్నో విధాలుగా ఆయనే రీకన్స్ట్రక్షన్ చేసి పునర్నిర్మాణం చేసి అందరి దేశ నాయకుల ఫోటోలు కాకుండా దీనికి కొత్త రూపురేఖలు తెచ్చడం. తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాకొక సంవత్సరానికి ప్రణాళిక చెప్పి ఉన్నారు. జిల్లా కమిటీ పూర్తిగా చేసి ప్రతి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లకు మండల ప్రెసిడెంట్లను కూడా పూర్తిగా వేయమని పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మాకు ఉపదేశించున్నారు. మేము ఆ పని మీదనే ఉన్నాము. అందు గురించి పల్లంరాజు గారు పార్టీ మారుతారని అన్నది తప్పు. నేను ఆ ఛానల్స్కి చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇటువంటి తప్పుడు కథనాలు ప్రసరించవద్దని మేము పల్లంరాజు గారి తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హెచ్చరించుతున్నాం. పార్కు సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గాను బోట్ల ఉద్యానవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గొడారిగుంటలో గల ఎమ్మెల్యే కార్యాలయంలో బోట్ క్లబ్ ఉద్యానవనంలో నగర వనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ వాకస్ సంఘ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అతిపెద్దదైన ఉద్యానవనం బోట్ క్లబ్ పార్క్ అని దీనిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వాకస్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గల్లా సుబ్బారావు, రాజా, గోపి తదితరులు ఎమ్మెల్యేలను కలిసిన వారిలో ఉన్నారు. అటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని సదుద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు. ఆ తరుణంలో అడవాల రత్నప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మన బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ వారి యొక్క ఆ బోట్ క్లబ్ పార్క్ని మరింత డెవలప్ చేయాలని గతంలో మన ప్రభుత్వం రాగానే కూడా అన్నీ వారు చెప్పిన కొన్ని చిన్న పనులు సవరణ చేసి సరి చేయడం జరిగింది. అలాగనే రేపు బుద్ధ పౌర్ణమి రాబోతూ ఉంది. అప్పుడు మన పాత కలెక్టర్ గారు రవిచంద్ర గారు ఆలోచన మేరకు మనం అక్కడ బుద్ధుడి విగ్రహం ఒకటి మనం నెలకొల్పడం జరిగింది. అది యాక్చువల్గా చెరువు మధ్యలో పెద్దది పెడతామని ఒక ఆలోచన అప్పట్లో ఉండేది, కానీ అది ఎక్కువ కార్యాచరణ చెందలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ విగ్రహానికి లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. నేను మున్సిపల్ అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని పార్కుల్లో ఇదే రకంగా నగర వాతావరణం తయారు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ దానికి చుట్టుపక్కల ఉన్న కంపెనీలు ఆల్రెడీ ఫార్మర్ అది కొంచెం సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఇతర కంపెనీలు కూడా కొంచెం సహకరించి మన నగరాన్ని మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో యానం రోడ్లో గల మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహం వద్ద ఆయన 110వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంపన రామకృష్ణ, బొడ్డు సత్యనారాయణ, అద్దంకి వీరబాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామిలు మీడియాతో మాట్లాడుతూ నాయకర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరికిన పెద్దరాజు, తూరంగి గ్రామ జనసేన వైస్ ప్రెసిడెంట్ పి గోవిందు, శ్యామ్డి, కాటాడి ఏడుకొండలు, కాటాడి సూరిబాబు, కర్రి గంగాచలం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొలాలకు అతీతంగా ఆయన అందరికీ విద్యాదానం చేశారు. అలాంటి అగ్నికుల క్షత్రియుల వర్గంలో నేను పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పంతం నానాజీ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నాయకుల గారి కోసం చెప్పడానికి మా వయసు కానీ మా అనుభవం కానీ సరిపోతుంది. ఎందుకంటే ఒక కులం కాదండి, ఒక కాపు, కమ్మ, రెడ్డి, బీసీ, ఎస్సీ అందరూ అనేక కులాల వారు ఆయన ఫ్యాక్టరీస్లో చదువుకుని ఎంతోమంది ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు, మరి సైంటిస్టులు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా ఈ రోజుల్లో తన ఆస్తులు తన వారసులకి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకి, లేకపోతే వాళ్ళకే వాళ్ళ కులాలకే ఖర్చు పడమని చూస్తారు. ఆ మహానీయుడు మరి ఇంతమందికి విద్యను అందించిన ఆయన్ని ఇలాంటి రోజు కూడా మరి చాలా బాగా చేయాలని ముందు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా పంతం నానాజీ గారి ద్వారా వెళ్ళి ఇది ఒక ప్రత్యేక దినంగా దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. చెప్పేంత స్థాయి, అంత వయసు లేకపోయినా మేము అదే విద్యా సంస్థలో చదువుకున్నాం కాబట్టి ఈరోజు చెప్తున్నాం. ఈ రోజుల్లో 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకోవాలంటే ఒక విద్యార్థికి వచ్చి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 10 లక్షలే కాకుండా విదేశాల్లో విద్య చదువుకోవడానికి కానీ, ప్రతి సంవత్సరంలో భృతి ఇవ్వడం కానీ, అన్నదాన విషయంలో కానీ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. మేము ఈ కార్యక్రమం ద్వారా 5వ తరమైన కార్తీక్ నాయకర్ గారిని కోరుకునేది ఏంటంటే, పూర్వం మా తండ్రి గారు, మా పెదనాన్నగారు చదువుకునే రోజుల్లో భోజన వసతితో పాటు వసతి ఉండడానికి కూడా ఏర్పాట్లు ఉండేవి. కానీ కాలక్రమేణా వసతి తీసేశారు. ఆ వసతి, హాస్టల్ వసతిని కూడా కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా కార్తీక్ నాయకులు గారిని కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ రీజియన్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును లయన్స్ క్లబ్ ఎలిట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ కైవసం చేసుకున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ లైన్ పద్మ తులసి అధ్యక్షతన స్థానిక సూర్యకళా మందిర్లో జరిగిన
శ్రీ స్నేహ పద్మం లయన్స్ రీజనల్ కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్కి అవార్డులు పంట పండింది. ఈ కార్యక్రమంలో రీజియన్ 2కి చెందిన 16 క్లబ్బుల నుండి మరియు జిల్లాకు చెందిన వివిధ క్లబ్బుల నుండి 200 మంది పాల్గొనగా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్కి 9 అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రీజియన్ బెస్ట్ ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ క్లబ్ అధ్యక్షులు ఎంఎస్ఆర్వి సత్యనారాయణకి రీజియన్ చైర్పర్సన్ పద్మతులసి చేతుల మీదుగా అవార్డు అందజేశారు. అంతేకాకుండా బెస్ట్ క్లబ్, బెస్ట్ డయాబెటీస్ ప్రాజెక్ట్, బెస్ట్ సైడ్ ప్రాజెక్ట్, బెస్ట్ పెర్మినెంట్ ప్రాజెక్ట్, బెస్ట్ హెల్త్ క్యాంప్స్ మొదలగు 9 అవార్డులు వచ్చాయి. కార్యక్రమానికి పూర్వపు గవర్నర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా మరో పూర్వపు గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు ప్రధాన వక్తగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వపు ఉప గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, రాఘవరావు, ఎన్వివి సుబ్రహ్మణ్యం, శాస్త్రి, సత్యరెడ్డి, కిషోర్, వివిధ జిల్లా నాయకులు పాల్గొన్నారు. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి కావస్తున్నా 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఉద్యోగులను కొనసాగించడమే కూటమి ప్రభుత్వం చేసే గొప్ప మేలుగా చెబుతూ వేతనాలు పెంచడంపై దాటవేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్, సతీష్, సువర్ణరాజు, కాళిష, దుర్గాప్రసాద్, రవి, పాపారావు, సుబ్రహ్మణ్యం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 104 ఉద్యోగులను అందరినీ కూడా వేటేజ్ మార్కులు ఇచ్చి ప్రభుత్వ నియామకాలలో వేటేజ్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అరవిందో ఇవ్వాల్సిన బకాయిలు 5 సంవత్సరాలుగా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ 1 సంవత్సరం ఇచ్చారు. మిగతా 4 సంవత్సరాల ఇంక్రిమెంట్తో పాటు మాకు రావాల్సిన ఈఎల్స్ కానీ అరవిందో నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా మాకు ఈ ప్రభుత్వం ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే యాజమాన్యానికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు తగ్గించకుండా మాకు ఇంక్రిమెంట్లతో సుద్ధా వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా 104 ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో మా సమస్యలను, మా డిమాండ్లు ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. సిటీసీని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా పిఎఫ్ వాటాను 2 వాటాలు కూడా ఉద్యోగి నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉద్యోగి సగటున 2,500 రూపాయల దాకా నష్టపోతున్నాడు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, సుదీర్ఘంగా మేము 104లో ఉద్యోగం చేసి మా కుటుంబాలను మేము పోషించుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వానికి ఇటు పేద ప్రజలకి ఆరోగ్యాల కోసం మేము మధ్య వారధులుగా పనిచేస్తూ ఉన్నాం. అలాంటి మాకు ఈరోజు కష్టం వచ్చింది. ఆరోగ్యం పాడైపోతే అందరికి మేము వారికి సర్వీస్ చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో కూడా మేము ఎంతగానో ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మూతపడిన సందర్భాల్లో మేము గ్రామానికి వెళ్ళి ఆ బీపీ షుగర్ పేషెంట్లకు, ఇతర వైద్యులందరికీ మేము కూడా ఎంతగానో సేవ చేసాము. అలాంటి మాకు ఈ రోజున ప్రభుత్వం పెద్దపేట వేసిపోయి మాకు ఉన్న జీతం కంటే తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి మినిమం టైం స్కేల్ మాకు అందరికి కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రోజున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం కూడా మా దగ్గర నుంచి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పిఎఫ్ వాటా ఏదైతే ఉందో ఆ వాటా కూడా అరవిందో యాజమాన్యం ఇవ్వలేదు. అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇప్పుడు అరవిందో యాజమాన్యం వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆ బకాయిలన్నీ కూడా మాకు చెల్లించాలి. లేని పక్షంలో మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఉద్యోగిగా మేము నష్టపోతూ ఉన్నాము. గతంలో ప్రభుత్వ పెద్దలుగా మీరిచ్చిన హామీని మేము అడుగుతూ ఉన్నాము. మాకు కేవలం 3% మాత్రమే మాకు ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా మాకు 3% మాకు చెల్లించారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. పిఠాపురం ప్రజలను త్యాగరాజస్వామి ఘన రాగ కీర్తనలు ఎంతగానో అలరించాయి. పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో కొలువు తీరిన త్యాగరాజస్వామి వారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 100 మంది సంగీత కళాకారులు పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలను ఆలపించారు. సద్గురు త్యాగరాజు సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్ జోగా వీరబాలాజీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం సంగీత జనకులం
ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి బృందం, పిఠాపురం బ్రాంచ్ ఆకొండు వెంకట్రావు శిష్య బృందం సుమారు 100 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనను ఆలపించారు. ముందుగా ఆలయం వద్ద నుండి త్యాగరాజస్వామి చిత్రపటాన్ని పట్టుకుని సినిమా సెంటర్, కోటగుమ్మం సెంటర్, పెద్ద బజార్ మీదుగా తిరిగి ఆలయం వరకు త్యాగరాజ నగర సంకీర్తనలు జరిపించారు. నగర సంకీర్తనలో త్యాగరాజస్వామికి మహిళలు హారతులు అందించారు. అనంతరం ఆలయంలో పంచరత్న కీర్తనలు ఎంతో మధురంగా ఆలపించారు. మృదంగంపై ఏ కామేష్, అనిల్, వైలెన్పై శ్రీరామ్ వాయిద్య సహకారం అందించగా ఆలయ అర్చకులు విజయ్ జనార్దనాచార్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు, గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకట్రావు, జోగా వెంకటరమణ, ఆలయ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాల్యాల రామలక్ష్మి, సుబ్బరాయ శర్మ, వి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్ర పీఈటీల సంఘం ఆధ్వర్యంలో వ్యాయామోపాధ్యాయుల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అసోసియేషన్ నాయకులు జార్జ్, రవిరాజు, నూకరాజుల ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలు 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా రిటైర్డ్ పీడీలను పీఈటీ అసోసియేషన్ నాయకులు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన పీడీలు క్యాంప్ ఫైర్లో డాన్సులు చేసి ఆనందంగా గడిపారు. అలనాటి మొదటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్టీఓ శ్రీనివాస్ కుమార్, చేయుత చైర్మన్ డాక్టర్ రవికుమార్, జేఎన్టీయూ పీడీ డాక్టర్ శ్యామ్ కుమార్, పెద్ద సంఖ్యలో పీడీలు పాల్గొన్నారు. పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు లంకా జార్జ్ గారి సారథ్యంలో, అలాగే జిల్లా పీఈటీ అసోసియేషన్ వారి సహకారంతో, అలాగే ఇతర దాతల సహకారంతో 19 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్ళా పునఃప్రారంభించారు రాష్ట్ర న్యాయ ఉపాధ్యాయులు, వ్యాయామ నిర్దేశకుల క్రీడలు సెమినార్. నిజంగా ఇది చాలా అవసరం. ఇటువంటి సెమినార్లు అలాగే టోర్నమెంట్స్ చాలా అవసరం. వారి యొక్క శారీరక శ్రమ, అలాగే మెంటల్ స్ట్రెస్ రిలీఫ్కి, అలాగే అన్నమాట కొత్తగా మెరుగులు నేర్చుకోవడానికి, ఒకరు నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకోవడానికి, సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత వారికి ఈ అందరితో కలిసి టుగెదర్నెస్కి ఈ క్రీడలు చాలా అవసరం. అటువంటిది 19 సంవత్సరాల తర్వాత కాకినాడలో మన లంకా జార్జి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇది ఈరోజు 2వ రోజు. నిన్న ఈ క్రీడలు సెమినార్తో స్టార్ట్ అయ్యాయి. ఈ సెమినార్తో స్టార్ట్ అయ్యి నిన్న క్రీడలు మార్చ్ పాస్ట్ తోటి చాలా బాగా నిర్వహించారు. మొత్తం మన సుమారు 800 నుంచి 1000 మంది పీఈటీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సెమినార్ తర్వాత ఇప్పుడు క్రీడలు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు నైట్ ఈరోజు క్యాంప్ ఫైర్ కూడా అందరూ కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అలాగే రేపటితో ఈ క్రీడలు, ఈ సెమినారు రాబోయే రోజుల్లో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించి పీఈటీస్లో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం విద్యార్థుల క్రీడలో అన్నీ అయిపోయిన తర్వాత పీఈటీస్ వాళ్ళు కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళు ఒక రిలాక్సేషన్ మరి పొందడం అనేది వాళ్ళు అప్పటివరకు నేర్చుకున్న క్రీడలో ఆడుకునే అవకాశం మళ్ళీ మంచి వేదిక ఇది ఈ రాష్ట్ర స్థాయి పోటీలు అనేవి. ఇది భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో ఈ క్రీడలు నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ క్రీడల నిర్వహణకి తూర్పుగోదావరి జిల్లా, మా కాకినాడ జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు రవిరాజు గారు, కార్యదర్శి నోకరాజు గారు, రవిచంద్ర కౌర్ పాషాద్ గారి వీరందరూ కూడా కోఆర్డినేషన్తో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 8 జోన్ల నుంచి 250 మంది పీఈటీలు ఒక మాట మీద నిలబడి రాష్ట్రంలో వచ్చిన 600 మంది క్రీడాకారులను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి ఫుడ్ అవనివ్వండి, అకామిడేషన్ అవ్వండి, అన్నీ కూడా మనం కల్పించడం జరిగింది. ఈ అకామిడేషన్ విషయంలో మరి అటు జేఎన్టీయూ, ఇటు డిఎస్ఏ గ్రౌండ్స్ని ఉపయోగించుకొని మేము సక్సెస్ అవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు క్యాంప్ ఫైర్ విషయం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈ క్యాంప్ ఫైర్ సందర్భంగా మన జిల్లాలో ఎంతో సర్వీస్ చేసి సంఘపరంగా మన పీఈటీలు సేవ చేసి, అటు మా నాగేశ్వరరావు గారు కానీ, అటు జానకిరామ గారు కానీ, ఇటు పప్పుల శ్రీనివాసమూర్తి గారు కానీ, వీరు ముగ్గురు కూడా జిల్లాకి అధ్యక్షత వహించినటువంటి రిటైర్డ్ పీడీస్ ఇక్కడ ఉన్నారు. నేను చాలా గర్వపడుతున్నాను వాళ్ళకు. కాకినాడ నర్సన్ నగర్లో వేంచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుండి 16వ తేదీ వరకు మహా సౌరయాగం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఆలయంలో యాగకర్త బులుసు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అభిషేకంలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ పండ్ల రసాలతో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ మాఘ పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారములు, ఏకాదశ రుద్రాభిషేకములు, లక్ష్మీ గణపతి చిత్రావృత తర్పణములు, సుదర్శన నవగ్రహ నక్షత్ర జపములు, శ్రీచక్ర నవావరణార్చన పూజలు ఇత్యాది విశేష కార్యక్రమములు నిర్వర్తించడం జరుగుతున్నది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి సౌర పంచాయతన హోమములు, రాత్రి 7 గంటలకు వివిధ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవములు నిర్వర్తిస్తున్నాము. ఈరోజు సాయంత్రం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర కళ్యాణం నిర్వర్తించడం జరుగుతున్నది. 16వ తారీఖు మహాపూర్ణాహుతి, 23/2/2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ. కావున భక్తులందరూ కూడా శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయం నరసన్న నగర్ జడ్పీ గెస్ట్ హౌస్ పక్కన కర్నంగారి సెంటర్ దగ్గర గల ఆలయానికి విచ్చేసి సూర్యనారాయణమూర్తి తీర్థప్రసాదమును స్వీకరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు పొందగలరని యాగ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ రాజారపు కృష్ణకుమార్ గారి దంపతులు సహాయ సహకారములతో, మహాసౌరయాగ ధర్మకర్తల సహాయ సహకారములతో ఈ మహాసౌరయాగాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ ప్రతినిత్యము విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించారు. ఉత్తరాది మఠ పరంపరలో వచ్చిన మహిమాన్వితుల శ్రీ సత్య జ్ఞాన తీర్థ స్వామీజీ 113వ ఆరాధన మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామీజీ పూర్వాశ్రమ మనవడు సుధా పండితులు కెన్నాల శ్రీనాథ ఆచార్ స్వీయ పర్యవేక్షణలో గురువుల ఆరాధన విశేషంగా జరిగింది. ముఖ్య అతిథిగా జయతీర్థ విద్యాపీఠ ప్రిన్సిపల్ సుధా పండితులు సత్య ధ్యానాచార్ కట్టించే విశేష పంచామృత అభిషేకాలు, పుష్పాలంకరణలు నిర్వహించబడ్డాయి. రాజమండ్రి ఉత్తరాది మఠ మేనేజర్ సుధా పండితులు విజయ సింహాచార్ ఆధ్వర్యంలో విశేష ఏర్పాట్లు భక్తులను, పండితులను మంత్రముగ్ధులను చేశాయి. అలంకార బ్రాహ్మణులుగా సుధా పండితులు, ప్రవచన చక్రవర్తి భీమాచార్, సుధా పండితులు శ్రీధర ఆచార్ విచ్చేయగా స్వామీజీ మూల బృందావనానికి సమర్పించిన నూతన వస్త్రాలతో శ్రీనాథ ఆచార్ సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సత్య ధ్యానాచార్ కట్టి మాట్లాడుతూ గురువుల మూల బృందావనాలు కలిగి ఉండడం అదృష్టంగా ప్రస్తావిస్తూ నిత్య దర్శనంతో మరియు స్మరణతో వారి అనుగ్రహాన్ని తప్పక పొందగలమని అన్నారు. కార్యక్రమంలో న్యాపతి సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి న్యాపతి విజయ్, డాక్టర్ వినయ్ కుమార్, కాకినాడ మధ్వ సభ కమిటీ ప్రతినిధి రాచూరి శేషగిరిరావు, మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్, జంబి రామారావు, నాలా చెరువు కొండలరావు, బారు రమణారావు, అంగర లక్ష్మీ నరసింహరావు, చట్టి హనుమంతరావు, పవన్, సారంగి ఆదిత్య, పురోహితులు కిరణ్ కుమార్ ఆచార్య, యాదగిరి ఆనందాచార్యతో పాటు అధిక సంఖ్యలో మధ్వ గృహస్థులు పాల్గొన్నారు. ఆరాధన సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఏర్పాట్ల పట్ల అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ సత్య జ్ఞాన తీర్థ స్వామీజీ రజిత మృత్తిక బృందావనంతో ఘనంగా పల్లకీ సేవ నిర్వహించగా సోమవారం ఉదయం గురువుల పాదుకలతో భక్తులందరూ కలిసి పాదుకా స్థానాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామీజీ వంశీకులైన శ్రీనాథ ఆచార్య భక్తులందరికీ గురువుల బల మంత్రాక్షతలను అందించి ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి నామినేషన్కు రూరల్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, కార్ల ర్యాలీని జెండా ఊపి సాగనంపిన ఎమ్మెల్యే పంతం నానాజీ. శాసన మండలి చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీల కృషి, ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు స్పష్టం. విద్యార్థులతో పరీక్ష పే చర్చా కార్యక్రమం నిర్వహించిన ప్రధాని మోడీ, వివరాలు మీడియాకు వెల్లడించిన బీజేపీ నాయకులు.
ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర, అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగొండంగా మారుతుంది. మీడియా సమావేశంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.